ఆచి చికెన్ మసాలా. రాజాసింగ్ ర్యాలీ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ పురాణాపుల్ మొదలుకొని ఈ రోడ్డు అంతా కూడా కాషాయమయంగా మారింది. ఉదయం నుంచి కూడా రాజాసింగ్ ర్యాలీ ఎప్పుడు ప్రారంభం అవబోతా ఉందంటూ మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మన వెనక భాగంలో సీతారాం బాగ్ హనుమాన్ యాత్ర బయలుదేరింది. సీతారాం బాగ్ లో ఏదైతే 400 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి హనుమాన్ శ్రీరాముడి యొక్క ర్యాలీ అయితే ప్రస్తుతం బయలుదేరింది. ప్రస్తుతం ఇది ఇటు పురాణాపుల్ గాంధీ స్టాచ్యూ వైపుగా వెళ్తా ఉంది. ఇది దూల్పేట్లోని గోషామహల్లో మొట్టమొదటి ర్యాలీ ఇప్పుడే ప్రారంభమైంది. ఆ కోలాహలం మనకు కనబడతా ఉంది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది నిర్వాహకులు స్టే చేసి ఈ ర్యాలీని స్వాగతించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండిఏ అధికారులు, వివిధ సమన్వయంతో కూడినటువంటి అధికారులంతా కూడా ఈ ర్యాలీని విజయవంతం చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సీతారాం బాగు చెందినటువంటి హనుమాన్ ర్యాలీ, శ్రీరాముడి ర్యాలీ సీతారాం బాగ్కి చెందినటువంటి ఎంతో చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్లో మొదటిసారి రామ్నవమి ప్రారంభమైంది సీతారాం బాగ్ గ్రౌండ్స్ నుంచి. ఆ సీతారాం బాగ్ గ్రౌండ్స్ లో ప్రారంభమైనటువంటి శ్రీరాముడి యొక్క శోభయాత్ర ర్యాలీ ఇక్కడ మనకు కనబడతా ఉంది. మనతో గోవింద్ రాఠీ ఉన్నాడు, మాట్లాడదాం ఒకసారి. ర్యాలీ స్టార్ట్ అయిందా మొత్తం హైదరాబాద్ లో? ర్యాలీ సీతారాం బాగ్ నుంచి స్టార్ట్ అయింది. సుల్తాన్ బజార్ ఉమెన్స్ కాలేజ్ దగ్గర పోతాము. లక్షలాది మంది పాల్గొంటున్నారు. ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు. 2010 నుంచి ఇప్పుడు దాకా విశాల్ శోభాయాత్ర ఎట్లా జరిగింది మీకు కూడా తెలుసు. ఈ సంవత్సరం కూడా రాజ్యపాల్ మహోదయ్ కూడా వచ్చి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ధనం మీద వాళ్ళు చెప్పెలారు. దానికోసం మొత్తం హిందూ సమాజ్ వాళ్ళకు ధన్యవాదిస్తారు. ఎందుకంటే ఇంకా ముందు లాస్ట్ ఇయర్ కూడా రాజ్యపాల్ వచ్చి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా వచ్చి పాల్గొన్నారు. మేమేం చెప్తున్నా అంటే ఎవ్రీ ఇయర్ రాజ్యపాల్ ఇక్కడ రావాలి, పాల్గొన్నారు. చీఫ్ మినిస్టర్ కూడా రావాలి. చీఫ్ మినిస్టర్ ఎందుకు వస్తలేదు? అక్కడ పోతారు, నమాజ్కు పోతారు, టోపీ వేస్తారు, అంతా వేస్తారు. ఈ శ్రీరామనవమిలో ఎందుకు వస్తలేదు? ఎందుకంటే 24 అవర్స్ రంజాన్లో షాప్ ఓపెన్ చేస్తారని చెప్పినారు. మన శివరాత్రిలో ఎందుకు చేస్తలేదు? అదే అడుగుతున్నాను నేను. అక్కడ పోయి ఇఫ్తార్ పార్టీ ఇస్తారు, అంతా పార్టీ ఇస్తారు. వాళ్ళు ఇక్కడ రావాలి, వచ్చి ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. నేను చెప్తా, ఆయన చీఫ్ మినిస్టర్ ఓటింగ్ కోసం అక్కడ పోయి ఓటు కోసం చెప్తారు. ఇది మంచిది పద్ధతి లేదు. ప్రభుత్వ ఏర్పాట్లు ఎట్లున్నాయి ఈసారి రామనవమి? ప్రభుత్వ ఏర్పాటు ఎంత అంటే భయంతో చేస్తారు. ఎందుకంటే అందరూ చెప్తారు అక్కడ చేసినా ఇక్కడ ఆ ఆఫీసర్ కూడా మంచి పని చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి పని చేస్తున్నారు. జిహెచ్ఎంసీ కూడా మంచి పని చేస్తున్నారు. ఆర్ఎండ్బి కూడా చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లోవర్ లెవెల్ నుంచి పెద్ద లెవెల్ దాకా మంచి పని చేస్తారు. వాళ్ళకు ధన్యవాదాలు. రాజాసింగ్ ర్యాలీ స్టార్ట్ అయిందా? నాకు ఎరకలేదు. వాళ్ళు కూడా ఈ ర్యాలీలో వస్తారు. ఈ సీతారాం బాగ్ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడ ఎండ్ అయిపోతుంది? సీతారాం బాగ్ ర్యాలీ సీతారాం బాగ్ మందిర్ నుంచి సుల్తాన్ బాగ్ దగ్గర పోతుంది. ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఆంధ్ర బ్యాంక్ ఉన్నాయి, ఆడదాకా పోతుంది. బేగంబజార్ ఛత్రిలో మన మహాత్మాలు ప్రవచనిస్తారు. బేగంబజార్ ఛత్రిలో దాని తర్వాత సుల్తాన్ దార్లో ఇస్తారు. నిర్వాహకులు సీతారాం బాగ్ నుంచి ప్రారంభం కావాల్సినటువంటి ర్యాలీ అయితే ప్రారంభమైంది అంటూ మాత్రం నిర్వాహకులు చెప్తా ఉన్నారు. భాగ్యనగర్ గణేష్ సమితి, భాగ్యనగర్ ఉత్సవ సమితి, హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని హిందూ సంఘాలందరూ కూడా ఈ ర్యాలీకి చేరుకొని ఈ ర్యాలీ ద్వారా ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం సీతారాం బాగ్ నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ పురాణాపుల్ చౌరస్తాకి చేరుకుంటా ఉంది. వాహనాలని అందంగా అలంకరించి శ్రీరాముడి యొక్క కళ్యాణం ముగిసిన తర్వాత శ్రీరాముడి యొక్క విగ్రహాన్ని పెట్టి ఊరేగింపుగా ముందుకు సాగిస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ర్యాలీ. 2010 నుంచి మొదలైనటువంటి ఈ ర్యాలీ ప్రతి ఏటా ఈ రకంగానే ఘనంగా ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తారు. దాదాపు
16 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఈ ర్యాలీని ఈ రకంగానే ముందుకు సాగిస్తూ ఉంటారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కానీ, హిందూ ఆర్గనైజేషన్స్ కానీ, స్థానికంగా ఉన్నటువంటి గోషామహల్ ప్రజలు కానీ, స్థానికులు కానీ, హిందూ భక్తులు కానీ అందరూ కూడా వేలాది మందిగా ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ నినాదాలతో, హనుమంతుడి యొక్క ఆశీస్సులతో ఈ ర్యాలీ ముందుకు సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనకు లైవ్ స్క్రీన్ పైన కనబడతా ఉంది సీతారాం బాగ్కి చెందినటువంటి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ర్యాలీ. ఆ ర్యాలీ మనకు స్క్రీన్ పైన కనబడతా ఉంది. ఈ ర్యాలీ మరి కాసేపట్లో రాజాసింగ్ ర్యాలీ కూడా ఇదే రూట్ ద్వారా పురాణాపుల్కి చేరుకోబోతా ఉంది. దానికి ముందున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి. స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేసే విధంగా ఇక్కడ స్టేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు స్క్రీన్లో కనబడుతున్న విధంగా శ్రీరాముడి యొక్క శోభయాత్ర నగర వ్యాప్తంగా ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసి నగర వ్యాప్తంగా ఎంతో ఆడంబరంగా ఈ ర్యాలీ ముందుకు సాగుతూ ఉంది. సుమారు 7 కిలోమీటర్ల పాటు ఈ ర్యాలీ ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ 7 కిలోమీటర్ల పాటు ఈ రకంగానే యువత రాముడి యొక్క నినాదాలతో శ్రీరాముడి కళ్యాణం ముగిసిన తర్వాత ఎంతో ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని ముందుకు సాగిస్తూ ఉంటుంటారు. ప్రస్తుతం మనం గాంధీ స్టాచ్యూ వైపుగా వెళ్దాము. గాంధీ స్టాచ్యూ వైపు ఒక ప్రధాన స్టేజ్ ఏర్పాటు చేసి ఆ స్టేజ్ దగ్గర రాజాసింగ్ ప్రతిసారి ప్రస్తావించి అతను కాంట్రవర్షియల్ స్పీచ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ నుంచి బయలుదేరినటువంటి ఈ ర్యాలీ చాలా చిన్న గల్లీల నుంచి దాటుకొని పురాణాపుల్ వైపు వస్తూ ఉంటుంది. కాబట్టి పురాణాపుల్ మెయిన్ చౌరస్తా అటు పాత బస్తీలోకి ఎంటర్ అవ్వాలన్నా, ఇటు గోషామహల్ నుంచి తిరిగి సిటీలోకి రావాలన్నా ఇది ప్రధాన రహదారి. కాబట్టి ఆ ప్రధాన రహదారి ద్వారానే ఈ ర్యాలీ ముందుకు కదులుతూ ఉంటుంటుంది. ప్రస్తుతం సీతారాం బాగ్కు చెందినటువంటి ర్యాలీ అయితే ముందుకు బయలుదేరింది. సీతారాం బాగ్ నుంచి వచ్చేటువంటి ర్యాలీని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. రోడ్డుకు ఇరువైపులా మహిళలు, భక్తులు అందరూ కూడా రామ స్మరణాలతో, రాముడి ఆశీస్సులతో, రామ నామాన్ని తలుచుకుంటూ రాముడి యొక్క ఆశీస్సుల కోసం వీళ్ళు ముందుకు సాగిస్తూ ఉంటారు. హైదరాబాద్లో జరగబోయేటువంటి ఈ ర్యాలీ కోసం కేవలం హైదరాబాద్ ప్రజలే గారు దేశ నలుమూలల నుంచి ఎక్కువగా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అవ్వడానికి ముందుకు వస్తూ ఉంటారు.